ప్రభు నామమున మీకు వందనాలు. ఈ దినము దేవుని వాక్యము, వాగ్దానము, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల మీద కరుణ కటాక్షములు ఇస్తున్నాడు. జీవితాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టకాలంలో దేవుడు తన కృపతో మనల్ని కాపాడుతాడు, మరియు మన జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు అనే నమ్మకాన్ని ఈ వాక్యం కలిగిస్తుంది. ప్రతి క్షణం ఆయన చేస్తున్న ఉపకారాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయన స్తుతించాలని వాక్యం బోధిస్తుంది. పై వాక్య ప్రకారం నేడు ఆయన కరుణా కటాక్షము కిరీటంగా మీకు ధరింపజేయాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. గొప్ప అద్భుతమైన వాక్యాన్ని భాగంలో చూడగలం. ప్రియమైన దేవుడు, నేడు మీరు చెడు మార్గంలో జీవిస్తున్నారేమో. నాశనం నడిపించే జీవితం మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే పాడు చేసింది. సర్వశక్తుడైన దేవుడు మనకున్నాడు. ఆయన మన హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు మన జీవితమును ఆయన జాలిపడి కరుణ కటాక్షను చూపిస్తాడు. ఎప్పుడైతే మనం పాపం లేనటువంటి జీవితాన్ని జీవిస్తామో, అది దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని మార్చుకుంటామో, వెంటనే దేవుని కృప మన మీద ఉంటుంది. ఆశీర్వాదం పొందుకుంటాం. ఖచ్చితంగా ఆయన సహాయాన్ని మనకు ఇస్తాడు. దేవుని యొక్క కరుణ కటాక్షంలో మనం పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకొని కొద్ది మాటలు దేవుడు మనం వెళ్ళి దీవించుగాక. ఆమె తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అమూల్యమైన ప్రేమ గల మా పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నీవు నాతో మాట్లాడినందుకే వందనాలు. రాత్రంతా కాచి మరొక జీవితాన్ని, మరొక దినమును మా జీవితంలో ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. దేవా, బ్రద్దలైన మా జీవితాలు నీకు ఉపయోగమగునట్లు వాడుకోండి. నాయనా, మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. మా పాపములన్నిటి క్షమించుము. మీ యొక్క విలువైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. ప్రభా, మా జీవితాన్ని నాశనం నుండి విమోచించు, మరియు మీ దయతో మమ్మల్ని కరుణా కటాక్షము గల కిరీటముగా మార్చు. యేసయ్యా, మా జీవితాన్ని సంపూర్ణంగా మార్చు. దేవా, మా హృదయాన్ని మీ ప్రేమ మరియు సత్యంతో నింపు. ప్రభా, మా జీవితము పక్షిరాజు యావనమని మేము పునరుద్ధరించబడినట్లుగా మరియు నిన్ను హత్తుకుని జీవించడానికి మాకు సహాయం చేయి. దేవా, నేడు మా పాపకు జీవితాన్ని మీ రక్తం ద్వారా విమోచించు. కృపను అనుగ్రహించు. నీ కృపకు సాక్ష్యంగా ఉండనట్లు చేయి. ప్రభా, నూతన జీవితము నేను మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, ఏదైనా ప్రయాణాలు, పనులన్నింటిలో కూడా తోడుకోండి. మరి ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.